ఇండియాస్ డెడ్లీయెస్ట్ కేస్ 2019 మహారాష్ట్ర జల్గాన్ డిస్టిక్లో ఉన్న ఒక చిన్న విలేజ్లో 45-year-old డగ్రూ పాటిల్ ఒక డైలీ వేజ్ వర్కర్. తనకి ఒక వైఫ్, ఇద్దరు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండేవారు. అంత నార్మల్గా ఉన్న లైఫ్ ఒకేసారి అప్సెట్ డౌన్ అయిపోయింది. ఏమైంది? February 2nd, 2019 ఎప్పట్లానే డగ్రూ పటేల్ అండ్ తన పిల్లలు వర్క్కి స్కూల్కి స్టార్ట్ అయ్యారు. ఆఫ్టర్నూన్ 2కి స్కూల్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చిన తన 12 ఏళ్ల కొడుకు మంగేష్ బ్యాగ్ పెట్టి బయటికి ఆడుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి తన కూతురు కూడా ఇంటికి వచ్చేసింది. ఈవినింగ్ 6:30 అవుతున్నా మళ్ళీ మంగేష్ ఇంటికి రాలేదు. ఏమయ్యాడు? ఆ భయంతో తన మదర్ అయిన గీత అండ్ తన రిలేటివ్స్ అందరూ ఊరంతా వెతికారు. కానీ మంగేష్ ఆచూకీ ఎక్కడ కనిపించలేదు. సో ఈ భయంతోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. 48 hours అవుతున్నా మంగేష్ కనిపించలేదు. ఏమయ్యాడు? అబ్బాయి మిస్ అయిన 3వ రోజు అంటే February 5th పోలీస్కి ఒక లీడ్ దొరికింది. పక్కనే ఉన్న ఫారెస్ట్లో సర్చ్ ఆపరేషన్ జరుగుతుంటే వాళ్ళకి ఒక ఎవిడెన్స్ దొరికింది. ఏంటిది? ఒక హ్యూమన్ లెగ్. అప్పుడే ఒక నిజం బయటపడింది. ఏంటంటే ఈ లెగ్ దొరికిన ముందు రోజు అంటే February 4th అమావాస్య. సో ఆ విలేజ్లో ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే అలవాటు ఎక్కువ ఉంది. సో ఈ బ్లాక్ మ్యాజిక్లో ఉన్న హ్యూమన్ సాక్రిఫైసెస్ వల్ల ఈ అబ్బాయిని యూజ్ చేసుకున్నారేమో అనే డౌట్ వచ్చింది. దీనికి యాడ్-ఆన్గా విలేజ్లో ఉన్న వాళ్ళు పోలీస్కి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము ఒక పర్సన్ని ఆరెంజ్ క్లాత్ వేసుకొని సాధువులాగా తిరగడం చూసాము అని చెప్పారు. సో ఆ సాధుకి మంగేష్కి సంబంధం ఏంటి? సో ఇక్కడ డాగ్ స్క్వాడ్ వచ్చింది, ఆ లెగ్ మొత్తం చూసింది. సో ఆ డాగ్ స్క్వాడ్కి ఏం దొరక్క మంగేష్కి రిటర్న్ అయిపోయారు. సో ఈ సర్చ్ జరుగుతుండగానే అదే ఫారెస్ట్లో నెక్స్ట్ డే ఒక అప్పర్ బాడీ, ఒక హ్యాండ్ కూడా దొరికింది. ఫారెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారంగా ఇది మంగేష్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఇంత దారుణంగా ఒక 12 ఏళ్ల అబ్బాయిని చంపింది ఎవరు? ఈసారి కూడా డాగ్ స్క్వాడ్ వచ్చింది, మొత్తం చూసింది, రిటర్న్ మంగేష్ ఇంటికే వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రతిసారి డాగ్స్ వచ్చి సెర్చ్ చేసిన తర్వాత మంగేష్ ఇంటికే ఎందుకు వెళ్తున్నాయనేసి. ఇదే డౌట్ పోలీస్కి వచ్చింది. సో పోలీస్ ఈ ఆస్పెక్ట్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో లాస్ట్కి ఆ పర్సన్ ఎవరో తెలుసుకున్నారు. వెంటనే పోలీస్ మంగేష్ ఇంటికి వచ్చారు. వాళ్ళ మదర్ అయిన గీతాబాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో ఇక్కడ మనకి 3 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మంగేష్ చావుకి గీతాకి సంబంధం ఏంటి? సెకండ్, ఆ ఆరెంజ్ క్లాత్లో ఉన్న పర్సన్ ఎవరు? అండ్ థర్డ్, 12 ఏళ్ల అబ్బాయిని ఇంత దారుణంగా చంపాల్సిన రీజన్ ఏంటి? ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.